లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చెప్పండి మేడం, 3వ డివిజన్ జనరల్ మహిళకు కేటాయించారు. మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు మీ ప్రజల నుంచి మీకు ఎట్లా వస్తుంది స్పందన? మరి 3వ డివిజన్లో ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మరి మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి 3వ డివిజన్లో మీరు గెలవబోతున్నారా? 3వ డివిజన్లో ఓకే, ఇప్పుడు మీ డివిజన్లో 3వ డివిజన్లో మీరు ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏం సమస్యలు గుర్తించారు? ప్రజలు మీకు ఏమైనా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారా? ఒకవేళ గెలిచిన తర్వాత సమస్యలకు మీరు కట్టుబడి ఉంటారా? మరి 100%. సో ఈ 3వ డివిజన్లో అన్ని పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. సో వాళ్ళకును మూల లక్ష్మి వెంకట రవీందర్ రెడ్డికి తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? మరి మూడు పార్టీల అభ్యర్థులు మీరు ఒకసారి చూడండి. సో 3వ డివిజన్ ప్రజలకు మరి మీరు ఏం హామీలు ఇస్తున్నారు? ప్రతి గల్లీకి కానీ ప్రతి వీధికి కానీ చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నా డివిజన్ ప్రజలకు ఒక్కటే నేను చెప్తున్నా, కరీంనగర్ 3వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా మూల లక్ష్మి వెంకట రవీందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రస్తుతం అతను ఇంటింటా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? ప్రచారం మేము ఇంటింటా ప్రచారం చేస్తుంటే మాకు అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్ ఇవ్వలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఈ 3వ డివిజన్ కాకుండా తీగలపల్లి గ్రామంలో మండలంలో కూడా అనేక సేవలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతుందో, కాంగ్రెస్ పార్టీలో 10 దుకాణాలు ఉన్నాయన్న. 10 దుకాణాలలో ఒక హోల్సేల్ దుకాణాన్ని పట్టుకున్నారు. ఈ రోజు స్థానిక కార్పొరేటర్, ఇంతకుముందు టీఆర్ఎస్ లో గెలిచిన కార్పొరేటర్ కాశెట్టు సీన్ అనే వ్యక్తి నా మీద నిల్చోలేక, ధైర్యం లేక, దమ్ము లేక ఆయనకున్న సిట్టింగ్ స్థానాన్ని నా కుటుంబంలో అనేటువంటి మూల కృష్ణారెడ్డి నా తమ్ముడిని తీసుకొచ్చి డబ్బుల కమ్ముడు పోయి నా కుటుంబంలో చిచ్చు పెట్టి మా తమ్మునికి ఇచ్చి టికెట్ను వారి ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి 3వ డివిజన్ లో డిపాజిట్ కూడా రాలేకపోతుంది. ఇది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 3వ డివిజన్ లో ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మరి మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి 3వ డివిజన్ లో మీరు గెలవబోతున్నారా? 3వ డివిజన్ లో బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ డబ్బులు, మద్యం, ధనంతో గెలుద్దామని చూస్తున్నారు. ఇది వాస్తవం. ఇప్పటికే మేము తిరుగుతుంటే అందరూ అంటున్నారు, అన్న వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు మేము తీసుకుంటాం, స్వతంత్రంగా మీరు ఉన్నారు, ఇండిపెండెంట్ గా మీరు ఉన్నారు, మీకు అన్యాయం జరిగింది, ఓట్లన్నీ మీకే ఇస్తామని మన ప్రతి కడపడగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ డివిజన్లో 3వ డివిజన్లో మీరు ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏం సమస్యలు గుర్తించారు? ప్రజలు మీకు ఏమైనా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారా? ఒకవేళ గెలిచిన తర్వాత సమస్యలకు మీరు కట్టుబడి ఉంటారా? మరి 100%. ప్రతి వీధికి సీసీ రోడ్లు ఇవ్వండి. ఇప్పటికీ ఇది కరీంనగర్ టౌన్ ఆనుకొని ఉన్న పట్టణం. ఒకటేసారి ఇంతకుముందు కార్పొరేషన్లో విలీనమైన గ్రామం ఉండే, దానిలో 3వ డివిజన్గా, ఇంతకుముందు 2వ డివిజన్ ఉండే, ఇప్పుడు 3వ డివిజన్గా మార్చబడింది. ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్ టీఆర్ఎస్లో గెలిచి, అప్పుడున్న అధికార పార్టీ టీఆర్ఎస్, అప్పుడు కాశెట్టి శ్రీనివాస్ అనేట ఆయన టీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. కనీసం గల్లీకి కానీ, వాడకు కానీ, ఊరికి కానీ, వీధికి కానీ ఎక్కడికి రాలేదు. గెలిచినాడు గెలిచిండు, గెలిచినాక ధనము, డబ్బు, భూములు, మాఫియా అదే పని విన్నాడు. శూన్యమైన అభివృద్ధి ఈ డివిజన్లో కనిపిస్తుంది. ప్రతి గల్లీకి ఎక్కడ పోయినా సమస్య, ప్రతి ఇంటా సమస్య, భూమి సమస్యలు. ఈ భూమికి ఆ భూమికి పంచాయతీలు పెట్టించి లబ్ధి పొందిన కార్పొరేటర్, ఆ కార్పొరేటర్ ఇలా కాంగ్రెస్ టికెట్ను కాంగ్రెస్ పార్టీలో మొన్ననే చేరిండన్న. పార్లమెంట్ ఎలక్షన్ ముందట్లో కాశెట్టి శ్రీనివాస్ గారు చేరడం జరిగింది. ఆ టికెట్ను సిట్టింగ్ అని పేరుతో అమ్ముకొని ఈరోజు ఏదైతుందో మా ఇంట్లో కృష్ణారెడ్డికి అమ్మడం జరిగింది. దాని ద్వారా పోతే కాంగ్రెస్ పార్టీ అనేది, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉండే, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ మంచిగా లేదని ప్రతి ఒక్కరు అంటున్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదని కూడా కోరుకుంటున్నారు. సో ఈ 3వ డివిజన్లో అన్ని పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. సో వాళ్ళకును మూల లక్ష్మి వెంకట రవీందర్ రెడ్డికి తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? మరి మూడు పార్టీల అభ్యర్థులు మీరు ఒకసారి చూడండి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంతకుముందు బీజేపీలో ఉండే, జంపింగ్ జలాని క్యాండిడేట్. ఇంతకుముందు సాదినేని మునీందర్ బీజేపీలో ఉన్నాడు. ఇంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. తను కూడా ఇంతకుముందు సర్పంచ్ చేసినప్పుడు ఆయన కార్యకలాపాలు, గుట్కా మట్కా కార్యకలాపాలు అన్నీ తెలిసినాయి. ఇక మూడో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అంటే నాదే. వాస్తవంగా నా టికెట్ని వాళ్ళు గుంజుకున్నారు. అటు దొంగ, గుండ, లంగ, భూ కబ్జాదారులు. వాడొక మూలా కృష్ణారెడ్డి అనే అభ్యర్థి ఒక వెంచర్లో వాళ్ళ సొంత క్లాస్మేట్ అయిన హరిప్రసాద్ అనే వ్యక్తి, సొంత క్లాస్మేట్, దోస్తు వెంచర్ అని చేసి 1,40,00,000 రూపాయలు ముంచిన వ్యక్తి మూల కృష్ణారెడ్డి అనే వ్యక్తి. అది అందరికీ తెలిసిందే. మరి మా గ్రామంలో
షికం ల్యాండ్ అనేది ఒకటి ఉన్నది, అందులో కబ్జా. ఇప్పుడు డబ్బు ధనం పెట్టి గెలిచి అవన్నీ కబ్జా చేద్దామని చూస్తూ ఇంకా స్వలాభం కొరకు ఎన్ని డబ్బులైనా పెట్టి గెలుద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అది అసాధ్యమైన పని. ఈరోజు 3 పార్టీలకు గుండు జీరో. స్వతంత్రంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. మమ్మల్ని గెలిపించే ప్రయత్నంలో ప్రజలు ఉన్నారని నా అభిలాష, ఆకాంక్ష. సో 3వ డివిజన్ ప్రజలకు మరి మీరు ఏం హామీలు ఇస్తున్నారు? ప్రతి గల్లీకి కానీ ప్రతి వీధికి కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లైటింగ్ కానీ, ఇప్పుడు ఈ వల్లంపాడు గ్రామంలో ఇప్పుడు మేము ఉన్నాం. ఇంతకుముందు గ్రామం ఇది, ఒక్క రోడ్డు కూడా చక్కలేదు. ఈ గల్లులు చూసిరా అన్న మీరు, ఎంత చిన్నగా ఉన్నాయి, కనీసం డెవలప్మెంట్ లేదు. ఇక్కడ ఏంటంటే లైట్లు కానీ వీధి దీపాలు కానీ మోరీలు కానీ లేవు. ఒక శ్మశాన వాటిక లేదు ఇక్కడ. అక్కడ వాగులను చేసుకుంటారు. శ్మశాన వాటిక నిర్మాణం చేయడానికి ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నారు. అదేవిధంగా తిగులపల్లి పాత గ్రామంలో కూడా ఒక శ్మశాన వాటిక లేదు. అంతా భూ కబ్జాదారులు ఇప్పుడు పోటీలో ఉన్నారు. అంతా ఆక్రమించడానికే ప్రయత్నం చేస్తున్నారు. పార్కులు కానీ శ్మశానాల వాటికలు కానీ యూతులకు నిరుద్యోగ ఉపాధి కొరకు నిరంతరం కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఓకే, చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నా డివిజన్ ప్రజలకు ఒక్కటే నేను చెప్తున్నా, 3 పార్టీల అభ్యర్థులను చూడండి, మమ్మల్ని చూడండి. మేము నిస్వార్థ సేవకులం. మేము ఎలాంటి లాభాల కొరకు స్వార్జితం కొరకు పోటీ చేయడం లేదు. నేను గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నాను. నేను మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసినాను. జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నేను 3 సార్లు గ్రామ పంచాయతీ మెంబర్గా చేయడం జరిగింది. సింగిల్ విండో డైరెక్టర్గా చేయడం జరిగింది. కామధేను డైరెక్టర్గా చేయడం జరిగింది. మా మిస్సెస్ మొన్న అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా చేయడం జరిగింది. అంత అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రజలు నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ, నేను గెలిచినట్టుకైతే నాకున్న అనుభవాన్ని రంగరించి డివిజన్ సుందరీకరణ చేద్దామనే అభిప్రాయంతో నేను ఉన్నాను. ప్రజలు కూడా అదేవిధంగా నన్ను స్వీకరిస్తున్నారు. మా సతీమణిని కూడా స్వీకరించి ఆదరిస్తే ఇంటింట బ్రహ్మరథం పడుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పండి మేడం, 3వ డివిజన్ జనరల్ మహిళకు కేటాయించారు. మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు మీ ప్రజల నుంచి మీకు ఎట్లా వస్తుంది స్పందన? మరి మమ్మల్ని అందరినీ ఆదరించుకొని మీకే వేస్తాం ఓట్లు, మిమ్మల్ని ఆదరిస్తాం. మీరు ఎప్పటి నుండో ఉన్నారు, మీకు మాకు తెలుసు. ఇంటింటికి మమ్మల్ని మంచిగా ఆహ్వానిస్తున్నారు. మీ ఆపిల్ గుర్తుకే ఓటేసి మేము గెలిపించుకుంటామని అందరూ మమ్మల్ని చేస్తున్నారు. అందరూ మాకు సహకరిస్తున్నారు అన్ని విధాల. సో మొత్తానికైతే 3వ డివిజన్లో 3 పార్టీల అభ్యర్థులతో పోల్చుకోండి, మమ్మల్ని చూడండి. మేము నిస్వార్థ సేవకులం, మాకు అనుభవం ఉంది. మా అనుభవాన్ని మొత్తం రంగరించి కూడా ఈ యొక్క 3వ డివిజన్ సుందరంగా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే కొన్ని సమస్యలు నేను చూస్తున్నా, నా దృష్టి కూడా తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా నేను ఈ ఎలక్షన్లలో ఏవైతే హామీలు ఇచ్చినో ఆ హామీలకు కట్టుబడి మీకోసం మీ వెంటే ఉంటా. మీ ప్రతి సమస్యకు నేను ముందుండి నడుస్తా. మీరు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాడు. కెమెరా పర్సన్ కార్తిక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.